హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మనం ఎలా అభివర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పులు చేయకూడదో అవన్నీ చేసుకుంటూనే వెళ్తూ ఉన్నారు. ప్రజలపైన కరెంటు భారం మోపనని చెప్పి విపరీతంగా కరెంటు బిల్లులు వేసి చెజ్ అని అదని ఇదని సర్వీస్ బిల్స్ అని ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవని చెప్పేసి 17,000 కోట్లు లాగేశారు. అయినా కూడా కసి తీరలేదేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్త దందాకి తెరలేపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సఖీతో చేసుకున్న ఒప్పందంలో ₹2.49కి 25 సంవత్సరాలకి పర్ యూనిట్ చొప్పున కొన్న జగన్మోహన్ రెడ్డి గారిని అనేక విధాలైనటువంటి ఆరోపణలతో అటు పచ్చ మీడియా ఇటు పచ్చ ఛానల్స్ అన్ని కలిసి ఆయన పైన దండయాత్ర చేసి 1,700 కోట్ల లంచం తీసుకున్నాడంటూ వార్తలని విచ్చలవిడిగా ప్రచురితం చేసే దానికి సంబంధించి అదానీ గ్రూప్ గ్రీన్ పవర్ ని కొన్న క్రమంలో ఈ ఆరోపణలను రేగడం జరిగింది. అదానీ పైన కూడా కేసులు పెట్టి వీళ్ళందరినీ అమెరికాలో జైల్లో పెడతారనేసి విచ్చలవిడిగా వార్తలు రావడం జరిగింది. అయితే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవడో కొన్నంత తక్కువ ధరకి కరెంటుని కొంటమే, అది కూడా ₹2.49 వితౌట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి కరెంట్ ట్రాన్స్మిషన్ చేస్తే దానికి ఒక ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ లేకుండా ₹2.49 కొన్న ఘనత అటువంటి ధీరుడు మగాడు ఒక జగన్ మాత్రమే. అప్పుడే తప్పు పట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దగ్గర ఒక యూనిట్ ని యాక్సిస్ ఎనర్జీస్ అనే కంపెనీ దగ్గర నుంచి ₹4.60కి చంద్రబాబు నాయుడు గారు పవర్ కొట్టడం జరుగుతుంది. అంటే ₹2.46 ఎక్కడ, ₹4.60 ఎక్కడ. ఈ రెండింటికి మీరు చూసుకున్నట్లయితే దగ్గర ₹2.10 తేడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్న దానికన్నా డబల్ రేటుకి చంద్రబాబు నాయుడు గారు కరెంటు కొంటూ ఉన్నారు. యాక్సిస్ ఎనర్జీస్ దగ్గర నుంచి అడ్డగోలుగా ఒప్పందాలు చేసుకొని ఇష్టానుసారంగా లంచాలు మెక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్న క్రమంలో ఈ విద్యుత్తుని కొనటం వెనుక చంద్రబాబు నాయుడు గారి కుట్ర దాగుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ దీనికి అదనంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతున్నాయి అంటూ మొత్తం వెరసి దగ్గర ₹5 పైనే ఈ యూనిట్ కరెంటు కొంటూ ఉన్నారని తెలుస్తుంది. ఒక్క యూనిట్ దగ్గర ₹5కి కొంటే అది 25 ఏళ్ల పాటు మనం ఆ అగ్రిమెంట్ ని ఉంటామన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ₹2.49కి 4 సంవత్సరాల క్రితం కొన్న విద్యుత్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సమీకరణలు, అనేక కుట్రలు, అనేక దారుణాలు చేసి ₹4.60కి ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తో కలిపి కొంటున్నారంటూ తెలుస్తుంది. అయితే దీన్ని ఈ పీపీకి ఆల్రెడీ ఈఆర్సీ ఆమోదం తెలపడం జరిగింది. ఆ అగ్రిమెంట్ అయిపోవడం కూడా జరిగింది. అసలు సిగ్గుందా లేదా జనాలకని నాకు అడగాలనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అనే ఒక సీఎం, అదే టీడీపీ సీఎం, ఆయన టీడీపీ వారికి అన్ని పనులు చేస్తారు, మిగిలిన వారిపైన మాత్రం కక్ష తీర్చుకుంటూ ఉంటారు. అటువంటి సీఎం ఇప్పుడు వీళ్ళందరిపైన ఇంత అధిక భారం వేస్తున్నా ప్రజల కుక్కిని పేనులాగా నోరు మూసుకుని ఉండటం తప్పించి ఏమన్నా చేయగలుగుతూ ఉన్నారా? అసలు ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడే 17,000 కోట్ల లంచం తీసుకున్నాడని అభియోగాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ₹4.60 కొనటంలో ఇంకెన్ని కోట్ల లంచం తీసుకున్నాడని మనం అనుకోవచ్చు. ఇది తప్పు కాదా? గతంలో ₹2.49కి పర్ యూనిట్ వచ్చిన కరెంటు ఇప్పుడు ₹4.60 ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్. అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. దీనిపైన కూటమి ప్రభుత్వం ఎటువంటి సమాధానం చెప్పదో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.